మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అతిపెద్ద పౌర్ణమి, కార్తీక పౌర్ణమి. ఇది పరమ పవిత్రమైన రోజు, అతీత శక్తులు కలిగిన రోజు. అయితే ఈరోజు రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో ఉప్పును అక్కడ పెడితే చాలు 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. సంవత్సరంలో మొత్తం 12 పౌర్ణములు వస్తాయి. ఆ 12 పౌర్ణములలో ఈ పౌర్ణమి అతీత శక్తులు కలిగిన పౌర్ణమి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. కనుక అందరూ ఈ పౌర్ణమి రోజు రాత్రి ఉప్పుతో ఈ చిన్న పని చేయండి. కావాల్సినంత ఐశ్వర్యం వస్తుంది. మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు ఎంత ధనం కావాలని కోరుకుంటే అంత ధనం వచ్చి పడుతుంది. మంచి శుభ ఫలితాలు వస్తాయి. చాలామంది సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని, ఖర్చయిపోతుందని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అంటే అర్జెంటుగా ఏదో ఒక అవసరం వచ్చి ధనమంతా ఖర్చయిపోయింది. ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యం పాడవటం వలన లేదా వేరే ఏదో ఒక కారణం వలన సంపాదించిన ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. కొన్నిసార్లు అప్పులు చేయవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. ఇలా మీరు దాచుకున్న ధనమంతా ఖర్చయిపోతుందని బాధపడేవారు, అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, అప్పుల బాధలు ఉన్నాయని బాధపడేవారు, ఇలా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎవరు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ రోజుల్లో అందరినీ బాధిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే అది అప్పుల సమస్యే. అప్పుల వలన చాలామంది ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు. చేసిన అప్పు తీర్చలేక అనేక మంది ఎంతో భయపడిపోతూ బ్రతుకుతూ ఉంటారు. ఇలా అప్పుల బాధలు ఉన్నవారు చక్కగా ఈ పౌర్ణమి రోజు ఉప్పు పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా వారం తిరిగేలోపు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన మీ ఇంటికి ఎవరైనా దిష్టి పెడితే ఆ దిష్టి పోతుంది. చెడు ప్రయోగాలు పోతాయి. అంతేకాదు ఇంట్లో వారు ఏ పని చేస్తే ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటారు. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి. ఈరోజు ఉప్పుతో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఉప్పు లక్ష్మీదేవి రూపం. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కావున ఉప్పుతో పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన సమస్యలు పోతాయి. తరతరాలకు తరగని ఆస్తులు వస్తాయి. అప్పులు తీరిపోతాయి. కావున తప్పనిసరిగా అందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా వస్తాయి. ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి సమయంలో అంటే 6 నుండి 12 గంటల మధ్యలోనే చేసుకోవాలి. అలా చేసుకోవటం వలన అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. ఎప్పుడైనా సరే పరిహారాలకు మన ఇంట్లో ఉన్న ఉప్పును వాడకుండా కొత్తగా ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకొని ఆ ఉప్పుతో పరిహారం చేస్తే 100కు 100% ఫలితాలు వస్తాయి. కనుక ఈరోజు పగటిపూట ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకొని రాత్రికి ఈ ప్యాకెట్లోని ఉప్పుతో ఈ పరిహారం చేయండి. అంతేకాదు పౌర్ణమి రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవటం వలన దరిద్రాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈరోజు మీరు పరిహారాలు చేసినా చేయకపోయినా ఒక ఉప్పు ప్యాకెట్టు అంటే గల్లులుప్పు ప్యాకెట్టు కొని తెచ్చుకోవచ్చు. అసలు పరిహారం ఎలా చేయాలంటే ఏమీ లేదు. ఈరోజు చీకటి పడిన తర్వాత రాత్రి సమయంలో చక్కగా ఒక మట్టి పాత్రను కానీ స్టీల్ పాత్రను కానీ రాగి పాత్రను కానీ తీసుకొని ఆ పాత్రలో నిండుగా గల్లులుప్పు వేయండి. ఎందుకంటే గల్లులుప్పుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది. ధన సమస్యలను, అప్పుల బాధలను, చెడు శక్తులను తొలగించే పవర్ ఉంటుంది ఉప్పుకి. కనుక ముందు ఏదో ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఉప్పు వేయండి. ఆ బౌల్ నిండుగా ఉప్పును పోయండి. ఆ తర్వాత ఈ ఉప్పు మీద 7 లవంగాలను పెట్టండి. లవంగాలే ఎందుకు పెట్టాలంటే లవంగాలకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది. పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి, మనశ్శాంతిని కలిగించే శక్తి లవంగాలకు ఉంది.
లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రం చెప్తుంది. కనుక 7 లవంగాలను ఉప్పు మీద పెట్టండి. తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేయండి. తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలను ఉప్పు మీద పెట్టండి. ఈ నిమ్మకాయ ముక్కల మీద కొంచెం పసుపును కొంచెం కుంకుమను చల్లండి. నిమ్మకాయ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నిమ్మకాయకు మన దశను మార్చేసే శక్తి ఉంది. చెడుని తిప్పికొట్టే పవర్ నిమ్మకాయకు ఉంది కనుక నిమ్మకాయను ఉప్పు మీద పెట్టి చిటికెడు పసుపు కుంకుమ చల్లండి. ఇలా ఉప్పు, లవంగాలు, నిమ్మకాయ, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఉప్పు బౌల్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో ఒక మూలన లేదా హాల్లో ఒక మూలన కానీ లేదా బెడ్రూమ్లో ఒక మూలన కానీ పెట్టుకోండి. ఈ 3 రూమ్స్లో తప్ప వేరే రూమ్లో పెట్టకూడదు. ఇలా వంటగదిలో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఒక మూలన పెట్టండి. అంటే అడ్డం లేకుండా ఒక పక్కగా పెట్టుకోండి. అలా పెట్టిన తర్వాత ఇష్టదైవాన్ని మీ మనసులో తలుచుకొని మీ కోరికను ఒక్కసారి చెప్పుకోండి. దేవుడా, నాకు ధన సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి లేదా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు తీరి మేము ఆనందంగా జీవించాలి. మా జీవితం అద్భుతంగా మారేలాగా చూడు దేవుడా అని వివరంగా సంకల్పాన్ని చెప్పుకోండి. ఆ తర్వాత ఆ ఉప్పు బౌల్ను అక్కడ అలా వదిలేసి మీరు మీ పనులు చూసుకోండి. ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, మీ తరతరాల వరకు ధన సమస్యలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారని అర్థం. అంతేకాదు ఈ పరిహారం వలన అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఇలా పెట్టిన ఉప్పును 24 గంటల తర్వాత అంటే మళ్ళీ మరునాడు రాత్రి తీసి వేయాలి. అంటే ఆ ఉప్పు రంగు మారే వరకు ఉంచనవసరం లేదు. మరునాడు రాత్రి ఈ ఉప్పు బౌల్ను తీసేసి దానిలోని ఉప్పును, లవంగాలను, నిమ్మకాయను, పసుపు, కుంకుమలను జాగ్రత్తగా ఇంట్లో ఒలక్కుండా బయటకు తీసుకుని వెళ్ళి మీ పెరట్లో లేదా మీ ఇంటి బయట చిన్న గొయ్యి తీసి పాతిపెట్టండి. పెరడు మాకు లేదు అనుకునేవారు మొక్కలు పెంచే కుండీల్లో అయినా సరే వీటిని పాతి పెట్టవచ్చు. అలా పాతటం వలన మొక్కలకు ఏమీ అవ్వదు. లేదు మా ఇంటి దగ్గర పెరడు లేదు, మొక్కల కుండీలు కూడా లేవు అనుకునేవారు ఇక చేసేదేమీ లేదు. వీటన్నిటినీ ఒక క్యారీ బ్యాగ్లో వేసి తీసుకుని వెళ్ళి 2-3 రోడ్లు కలిసే చోట పడవేయండి. ఈ చిన్న పరిహారం చేయటం వలన అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది. అందరి ఇళ్లల్లో ఉప్పు ఉంటుంది. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయి. ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు. మనకు వంటకు ఉప్పు కావాలి, ఆరోగ్యానికి ఉప్పు కావాలి. ఉప్పు పొరపాటున నేల మీద ఒలికితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలామందిలో ఉంది. ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పటమే కాదు, కొంతమంది ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని, దానివల్ల కీడు తొలగిపోతుందని చెప్తూ ఉంటారు. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారవుతుంది. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. భూమి మీద జంతువులన్నిటి మనుగడకు కావలసిన పదార్థం. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును వాడుతూ ఉంటారు. ఉదాహరణకు ఆవకాయ మొదలగు పచ్చళ్లను, చేపలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉప్పును వాడుతూ ఉంటారు. అంతేకాదు పరిహారాలకు కూడా ఉప్పును విరివిరిగా వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఉప్పుకు చెడును తొలగించి మంచిని ఎక్స్ట్రాక్ట్ చేసే శక్తి ఉంది. ఉప్పుతో మన సమస్యలను తొలగించుకోవచ్చు. కాబట్టి ఇంత శక్తివంతమైన ఉప్పుతో మీరు కూడా ఈ పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారాన్ని చేయండి. అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమావాస్య మరియు పౌర్ణమి ఇద్దరూ అక్కా చెల్లెళ్ళ ఈ కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి, మీ దశ తిరిగిపోతుంది. పేదరికం మీ దరి చేరదు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది.
ఈ కథను వినటం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు మొత్తం పోతాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు. ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు. ఆయనకు 2 కుమార్తెలు 2 కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరిని కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది, చూడండి, పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది, గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది, భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు. ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడూ పూజలు పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన 2 కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రము వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది. కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్లు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పూర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది. ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేమిటి? పూజలు చేయటం నా తప్ప, పని చేయటం నా తప్ప, దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారి ఇంటికి బయలుదేరింది.
పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మ, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే. అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరే అమ్మా, అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్నా వదినగార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగార్లు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగార్లిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఆ సంచిని తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకొని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసీమాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది. కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది.
తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తోంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది. అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను? ప్రసాదము అందరికీ పంచాలి, అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా నువ్వు? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధాన్ని చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధాన్ని చెప్పి తన నావను దాటి తన అన్నా వదినల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావటంతో వదినలు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళి రమ్మని అంటారు. అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు, అమ్మా, సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ. కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపో అని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తను, దేవుడా, భగవంతుడా, నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమి అక్కడకు వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు, ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా. నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు. నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు. అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. ఈ సూత్రము అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా ఎప్పుడూ ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు. మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను.
అందరికీ కూడా సహాయాన్ని చేశాను, అందరి పనులను చేశాను, అందువలనే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఈరోజే అతిపెద్ద పౌర్ణమి. ఈరోజు రాత్రి 8 నుండి 11 గంటల మధ్యలో గుమ్మం మీద దీనిని చల్లండి. చాలు, లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వస్తుంది. వద్దన్న కోట్ల రూపాయలను ఇస్తుంది. మీ దరిద్రాలను లాగేసుకుంటుంది, అదృష్టాన్ని ఇస్తుంది. అంతేకాదు, ఈరోజు రాత్రి గుమ్మం మీద దీనిని చల్లటం వలన మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి అందరూ ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున గుమ్మం దగ్గర దీనిని చల్లుకోండి. మీకంతా మంచే జరుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎనలేని సంపదలు మీ సొంతమవుతాయి. మీకు ఉండే ఎలాంటి ధన సమస్య అయినా సరే తొలగిపోతుంది. అంటే అప్పులు కావచ్చు, లోన్స్ పడక ఎదురు చూసేవారు, సంపాదించిందంతా ఖర్చయిపోతుంది అని బాధపడేవారు, సంపాదన పెరగాలని కోరుకునేవారు, సంపాదన నిలవాలి అని అనుకునేవారు, ఇలా అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఎవరు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్ళవని వారు అనే ఎటువంటి భేదాలు లేవు. ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కొంతమంది ఎప్పుడూ దరిద్రంతో బాధపడుతూ ఉంటారు, తన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు, లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు. ఒక్కసారి ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి రిజల్ట్ వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎవరైతే ధనపరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ధన సంపాదన పెరగాలని ఆశపడుతూ ఉన్నారో, అప్పులు తీరి సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉన్నారో వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున చక్కగా రాత్రి 8 గంటల నుండి 11 గంటల మధ్యలో చక్కగా ఒక పరిహారం చేసుకోండి. ఏమీ లేదు, గుమ్మం మీద ఈ నీటిని చల్లుకుంటే చాలు. మీ ధన సమస్యలు పోయి చక్కటి ధనలాభం కలుగుతుంది. ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంత బాగుంటుంది ఈ పరిహారం. అసలు ఏం చేయాలి అంటే, ఈ పౌర్ణమి రోజు రాత్రి 8 దాటిన తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసుకొని ఒక గాజు పాత్రను కానీ గాజు గ్లాసును కానీ తీసుకోండి. గాజువి అయితే చాలా మంచిది. గాజువి లేకపోతే స్టీల్ గ్లాసును లేదా స్టీల్ గిన్నెను అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు. ముందు గ్లాసును లేదా గిన్నెను తీసుకుని దానిలో మంచి నీటిని పోయండి. ఉంటే గంగాజలం పోయండి, లేకపోతే మీరు త్రాగే నీరు ఉంటుంది కదా, ఆ నీటిని పోసుకోండి. ఈ పరిహారాన్ని సిద్ధశాస్త్రంలో చెప్పారు కనుక జాగ్రత్తగా ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం విపరీతంగా వస్తుంది. కనుక ముందు గాజు పాత్రను తీసుకొని దానిలో నీళ్లు పోయండి. తర్వాత ఆ నీటిలో 3 చుక్కల పాలు వేయండి. ఆవు పాలు ఉంటే ఆవు పాలు వేయండి, లేకపోతే మామూలు పాలు వేయండి. పాలకు దరిద్రాన్ని తొలగించే గొప్ప శక్తి ఉంది. పాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కనుక 3 చుక్కల పాలు వేయండి. ఆ తర్వాత దాల్చిన చెక్క ఉంటుంది కదా, ఆ దాల్చిన చెక్కను చిన్న ముక్క తీసుకొని ఆ చెక్కను పౌడర్ లాగా దంచి ఆ పౌడర్ను ఈ నీటిలో వేయండి. ఎందుకంటే దాల్చిన చెక్కకు నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని, ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. దాల్చిన చెక్కకు మన జీవితాలను మార్చే శక్తి ఉంది. మన కష్టాలను తీర్చే అద్భుత శక్తులు ఉన్నాయి కనుక చిన్న దాల్చిన చెక్క ముక్కను పొడి చేసి నీటిలో కలపండి. ఒకవేళ మీ దగ్గర దాల్చిన చెక్క లేకపోతే 3 లవంగాలను పొడి చేసి అయినా సరే నీటిలో కలపవచ్చు. ఆ తర్వాత చిటికెడు కర్పూరాన్ని, అలాగే 1/2 స్పూన్ పసుపును కూడా ఆ నీటిలో వేయండి. కర్పూరము, పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వీటికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఎందుకంటే ఇవి మంచిని అట్రాక్ట్ చేస్తాయి, చెడును, నెగటివ్ ఎనర్జీని పారద్రోలుతాయి, కష్టాలను, సమస్యలను తీసివేస్తాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి. కనుక కర్పూరం పొడి చిటికెడు మరియు 1/2 స్పూన్ పసుపును నీటిలో వేయండి. ఆ తర్వాత ఈ పదార్థాలన్నిటినీ బాగా మిక్స్ చేసేసి ఈ గ్లాసు మీద మీ కుడి చేతిని మూతలాగా పెట్టి 3 సార్లు ఓం శ్రీం మహాలక్ష్మి అగత్య అగత్య స్వాహ అనే మంత్రాన్ని పఠించండి. ఇలా పఠించటం వలన ఆ నీటికి గొప్ప శక్తులు వస్తాయి. తర్వాత ఈ నీటిని తీసుకుని మీ ఇంటి బయటకు వెళ్ళి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మం మీద చల్లేయండి. చేతితో తీసి చిలకరించేయండి.
మొత్తం గుమ్మం మీద ఈ చివరి నుండి ఆ చివరి వరకు చిలకరించండి. తర్వాత మెయిన్ డోర్ తలుపు రెక్కలు ఉంటాయి కదా, ఆ తలుపు రెక్కల మీద కూడా ఈ నీటిని చల్లండి. ఇంకా నీరు మిగిలితే ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటిలోని గదుల్లో ఉండే తలుపుల మీద చల్లండి. ఇలా ఈరోజు గుమ్మం మీద తలుపుల మీద ఇలా ఈ నీటిని చల్లటం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వస్తుంది. అమ్మవారు రావటంతోనే మీ ఇంట్లోని ధన సమస్యలు పోతాయి, నిధులు వస్తాయి, ధనలాభం కలుగుతుంది. శీఘ్రంగా మీకు ఉండే ధన సమస్యలు, అప్పుల బాధలు పోతాయి. అమ్మవారి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించే యోగాన్ని పొందుతారు. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. విపరీతంగా మీరు ధనం సంపాదిస్తారు, కోటాను కోట్లు సంపాదిస్తారు. ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజు రాత్రి 8 నుండి 11 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. అప్పుడే ఫలితం వస్తుంది, ధనలాభం కలుగుతుంది. దీనితో పాటు గుమ్మం దగ్గర కొన్ని నియమాలు కూడా తప్పకుండా పాటించాలి. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు. గుమ్మంను ద్వారలక్ష్మి అని అంటారు. ప్రతి పండుగకు, శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు. అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది. ఇంటి సింహద్వారము, గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి. గడప లక్ష్మీదేవి స్వరూపం. అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తూ ఉంటారు. విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు. ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తోంది. కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు. ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు. ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటము, కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టటము, పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయటం వంటి పనులు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు. ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడుతూ ఉంటారు. అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని పండితులు చెప్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు. గుమ్మం ముందు డస్ట్బిన్నులు పెట్టకూడదు. అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వుకోవటము, పూలమాల కట్టుకోవటము చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది. అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరిగా ఉండాలి. పల్లెటూళ్ళలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు, ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి. గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది, పెదాలు లేని నోరులాగే ఉంటుంది. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి 2. 1 ఇలవేల్పును కొలుచుకోవటము, 2 ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయటం. గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష. అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు. రోగాలను దరిచేయనీయకుండా, మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలి. ప్రతిరోజు గుమ్మంను శుద్ధి చేసుకోవాలి. అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామ రక్షగా కాపాడబడుతుంది. కనుక మీరు కూడా గుమ్మం విషయంలో ఈ నియమాలను పాటించండి. పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి.